హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్వాలిటీ థాట్స్ ఎడ్యుటెక్ కంపెనీ సీఈఓ అండ్ ఫౌండర్ రమణ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో మనం ఫస్టే అనుకున్నాం కదా సార్, ఏ సెక్టార్లో అయినా జెన్యూన్ ఉంటుంది, ఫేక్ ఉంటుంది. సో కమింగ్ టు ఏఐ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు రీసెంట్గా మనకి ట్రెండ్ అయింది గిబ్లీ ఆర్ట్ ఒకటి వచ్చింది కదా ఏఐ ట్రెండింగ్ టాపిక్లో. సో దాంట్లో హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఫొటోస్ని అప్లోడ్ చేయడం, చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఫ్యామిలీస్ని హక్ చేసుకున్నట్టు వీడియోస్ క్రియేట్ చేయడం, అంటే దగ్గరకు ఒక 10-15 మెంబర్స్ ఒక ఫ్యామిలీ పిక్ని వాళ్ళు అప్లోడ్ చేయడం. ఈ డేటా అంతా అప్లోడ్ చేయడం వల్ల డేటా కలెక్ట్ అయ్యి దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు కదా, బయట చేసే ఛాన్సెస్ కూడా ఇంకా ఫర్దర్ గా ఉన్నాయి. సో దీన్ని రెక్టిఫై చేయాలి అని అంటే మనం ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో ఇది వెరీ గుడ్ పాయింట్ అండి. ఇప్పుడు ఏఐ సేఫ్టీ అంటే ఏఐ సెక్యూరిటీ రెండు టాపిక్స్ అండి. ఏఐ సేఫ్టీ వేరు, ఏఐ సెక్యూరిటీ వేరు. దీని మీద ఇండియా లెవెల్ పాలసీస్ రావాలండి, ఆల్రెడీ వస్తున్నాయి. బట్ ఇంకా కొంచెం పాలసీ మేకింగ్ అనేది ఇదంతా కూడా మనం ఆపలేం కదండి, పాలసీ మేకింగ్ లోనే ఉంటుంది. ఏఐ సేఫ్టీ పాలసీస్ అవసరం అవుతాయి, అలాగే ఏఐ సెక్యూరిటీ పాలసీస్ అవసరం అవుతాయి అండి. ఇక్కడ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మనం ఇవాళ చూసే చాలా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మనవి కావు, ఇండియన్స్వి కాదు. మరి ఎందుకు అలా జరిగిందండి అంటే, మనం రోజు ఏం వాడతాం? మనం వాట్సాప్ వాడతాం, ఫోన్పే వాడతాం, జీమెయిల్ వాడతాం, లేకపోతే ఏ ప్రొడక్ట్ ఇండియన్ ఒకటి చెప్పండి నన్ను. మరి ఇంతమంది తెలివైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్న ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని శాసిస్తున్న భారతదేశం నుంచి అతిపెద్ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఎందుకు రాలేదండి? ఎందుకంటే ఇండియా మనం ఇప్పటికైనా బాగా మారాల్సింది ఏంటంటే, రీసెర్చ్ ఓరియంటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ రావాలి, ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ గా మారిపోయాం మనం. రీసెర్చ్ జరగాలి, ఇంజనీరింగ్ కాలేజ్ ఒక రీసెర్చ్ ల్యాబ్ అవ్వాలి, అక్కడ ప్రొడక్ట్స్ డెవలప్ అవ్వాలి. సో కాలేజీలో కాకపోయినా కంపెనీలో కూడా రీసెర్చ్ మీద మన దగ్గర డబ్బులు ఏం పెట్టరండి. సో చాలా చేంజ్ ఉంది, అంటే మారాల్సింది. సో నేనేమంటానంటే, ఇప్పుడు ఏఐ అనుకుందాం, ఏఐలో కూడా ప్రొడక్ట్స్ రీసెర్చ్ అనేది మనం చాలా బాగా జరిగితే ఇలాంటివి ప్రతిదీ మనం వేరే కంట్రీ ప్రొడక్ట్ వాడటం అనేది తగ్గించవచ్చు. ఓకే. సో కమింగ్ టు సైబర్ సెక్యూరిటీ, సో ఇలాంటి ఒక ట్రెండింగ్ గిబ్లీ అట్లాంటివి ఏమైతే వచ్చినప్పుడు పిక్స్ అప్లోడ్ చేస్తారో, ఒక పిక్ ద్వారా పర్సన్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎందుకు తెలుసుకోవచ్చు అంటే, ఇప్పుడు దీన్ని ఆ ఇన్ఫర్మేషన్ ని చాలా ఈజీగా, అంటే ఇమేజ్ రికగ్నిషన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఏఐలో, ఆ డేటా అనేది చాలా మిస్యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఆ పిక్ లో మనం ఫోటో తీసి అప్లోడ్ చేస్తామండి. సో ఆధార్ కార్డు ఫోటోలు అప్లోడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ డేటా సెక్యూరిటీ ఆర్ ఏఐ సెక్యూరిటీ అనేవి పక్కన పెట్టేస్తే, ఫ్యూచర్ లో అతిపెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే, అసలు ఐడెంటిఫైయింగ్ ద జెన్యూన్ కంటెంట్, ఇది చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. అసలు ఏది మీ ఇమేజ్, ఏది డూప్లికేట్, ఏది మీ వీడియో, ఏది డూప్లికేట్ వీడియో, అసలు ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. అసలు ఒకప్పుడు మనకు ఒక జడ్జి తీర్పు ఇవ్వాలంటే కొంత డేటాను బట్టి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు మొత్తం అంతా డూప్లికేట్ అయిపోతుంది. ఏది డూప్లికేటో ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఇట్స్ అవర్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రైవసీ ఆర్ ద డేటా సెక్యూరిటీ అనేది మన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇప్పుడు కావాలా. అంటే సైబర్ సెక్యూరిటీ దీని టెక్నాలజీతో పెద్ద పని ఏం లేదండి, మోర్ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఓటీపీ చెప్పకూడదు పక్కన వాళ్ళకి. ఎంతమంది ఓటీపీ ఇండియాలో చెప్పకుండా ఉంటారండి? ఇప్పుడు పాస్వర్డ్స్ సేమ్ మన నేమ్స్ పెట్టక్కర్లేదు. ఇప్పుడు జనరల్ గా 90% ఇండియన్స్ పాస్వర్డ్ క్రాక్ చేయాలంటే సాఫ్ట్వేర్లు, టూల్స్, టెక్నాలజీ అక్కర్లేదు. వాళ్ళ ఫాదర్ నేమో, మదర్ నేమో, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది. అంటే అవేర్నెస్ లోనే మనకి ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే. సో ఈ ట్రోల్స్ కంటెంట్ ఏమైతే వస్తాయో ఇన్స్టాగ్రామ్ లో, అందులో నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా సార్ నేను. ఈ ఫర్దర్ గా సైబర్ సెక్యూరిటీ కూడా ఒక ఏఐ లాగా ట్రాన్స్ఫర్ అయిపోతే, అంటే సేమ్ సైబర్ సెక్యూరిటీ ఏఐ లాగా మారిపోయింది అని అంటే, ఫర్దర్ గా మనకి దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయా, లేక ఇలానే చాలా మిస్లీడ్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయంటారా? అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అనేది జస్ట్ ఆటోమేషన్ ఆఫ్ వర్క్ అండి, ఇంతవరకే ఆలోచించండి దాన్ని. ప్రతి మనిషి చేసే పని, ప్రతి కంపెనీ చేసే పని, ప్రతి గవర్నమెంట్ చేసే పనిని ఆటోమేట్ చేయడానికి ఏఐ వాడతారు. సైబర్ సెక్యూరిటీలో ఇప్పుడు హ్యాకింగ్ అటాక్స్ అనేవి, ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. అటానమస్ కార్ అంటే ఏంటి? డ్రైవర్ లేకుండా మీరు క్యాబ్ బుక్ చేసుకుంటారు, క్యాబ్ ఎక్కి వెళ్తారు, అది డ్రైవర్లెస్ కార్, అది డ్రైవర్లెస్ క్యాబ్, అటానమస్ క్యాబ్. ఈ అటానమస్ క్యాబ్ లో మీరు వెళ్తున్నారు, హ్యాక్ చేశారు, మేము ఏం చేస్తారు ఇప్పుడు అంటే? సో ఇది చాలా కాంప్లెక్స్ టెక్నాలజీస్ ఐటీలో వస్తాయండి. సో నేనేమంటానంటే, ఫ్యూచర్ ఆఫ్ ఐటీ ఎలా ఉంటుందంటే, ఏఐ అని సైబర్ సెక్యూరిటీ అని సపరేట్గా ఉండదు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ ప్రాజెక్ట్స్ తో వచ్చే రిజల్ట్ అనేది డెఫినెట్ గా వరల్డ్ విల్ గో టు నెక్స్ట్ లెవెల్. ఓకే. సో ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయినా ఏదైనా మనం దాంట్లో మంచిని మాత్రమే తీసుకుంటే
నెక్స్ట్ లెవెల్ కి అంతే వెళ్ళే కదండి. అవకాశం సార్ ఉంది. చెడుని బ్యాన్ కూడా చేస్తారు కదండి. ఇప్పుడు యాహ్! చెడుని బ్యాన్ చేయడం ఎంతసేపు? ఇప్పుడు అందరి దగ్గర రివాల్వర్స్ ఎందుకు లేవండి? ఆ టెక్నాలజీ లేక కాదు కదా! కాదు సార్. బ్యాన్ చేసే గ్యాప్‌లోనే ఇక్కడ మొత్తం జరిగిపోతుంటే, ఆ! ఆళ్ళు మొత్తం ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి, రూల్స్ అన్నీ చూసుకొని, అక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ వచ్చి ఇప్పుడు ఫాలో అయ్యే గ్యాప్‌లో మొత్తం ఇట్స్ అయిపోతుంది ఈజీ అండి. కదా! ఇప్పుడు టిక్ టాక్ ఉండేది. హ్మ్. ఎందుకు ఏమైంది? బ్యాన్ చేసింది వాడుతున్నారు కదా! ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. ఇంకా ఆ లెవెల్‌కి వెళ్ళలేదు కాబట్టే అంటే ఆ మిస్‌యూజ్ బట్ మీరన్న దానిలో చాలా నేను పూర్తిగా ఏకీభవించే పాయింట్ ఏంటంటే ఏఐ సేఫ్టీ అనేది, ఏఐ సెక్యూరిటీ అనేది డిస్కస్ చేయాల్సిన పాయింట్. దాని మీద యెస్. రీసెర్చ్ యెస్. జరుగుతుంది ఆల్రెడీ. ఓకే. బట్ ఇంకా అగ్రెసివ్‌గా వెళ్ళాల్సిన పాయింట్ అది. హ్మ్. స్టిల్ ఈ వీపీఎన్స్ అండ్ ఆల్ కూడా వీటి మీద అవును. కూడా వాళ్ళు అవును. ఇంకా అవును. పేరెంటల్ ఇష్యూస్ లాంటివి, అవును. సేఫ్ అండ్ సెక్యూరిటీస్ అన్నీ కూడా ఇంకా అవును. పెంచితే అవును. మేబీ అవును. బెటర్ లైఫ్ మనం చూడొచ్చు ఫర్దర్‌గా ఈ అవును. సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో. సో, ఖచ్చితంగా. ఫైనల్‌గా మీరు ఇప్పుడున్న యూత్‌కి ఒక అడ్వైస్ కాదు సార్, ఒక వార్నింగ్ లాగా, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ అడ్వైస్ ఎవరు వినరు ఈ రోజుల్లో. ఒక వార్నింగ్ ఏవి లాగానే వినరులేండి ఇప్పుడు జనరేషన్‌లో. సో, మన ఫర్దర్ జనరేషన్స్ ఎలాంటి ఇలా మిస్‌యూజెస్‌తో బాధపడకుండా ఒక మంచి మార్గంలో వెళ్ళాలంటే మీరిచ్చే అడ్వైస్ ఏంటి? సో, మంచి మార్గంలో నా లైఫ్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేసిందైతే గోల్ ఉంటే చాలండి. నాకు ఓకే. ఇది అవ్వాలి అనే గోల్, హ్మ్. అది అవ్వాలన్న కసి ఉండాలి. హ్మ్. ఆ 2 ఉంటే ఎవరికైనా సరే ఓకే. నేనిప్పుడు ఏదో ఒకటి అవ్వాలి. ఏదైనా పర్వాలేదది. హ్మ్. ఆ గోల్ పెట్టుకుంటే హ్మ్. అంటే మనకంటూ నేను ఈ ప్లేస్‌లో ల్యాండ్ అవ్వాలి అది అది ఒకటి ఉంటే బావుంటుంది. రెండోదేంటంటే ఆహ్, ఇప్పుడు చాలా మందికి అంటే నేను చూసింది నేను చెప్తానండి. మంచిగా బిజినెస్ చేయాలి, లేకపోతే మంచిగా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి, హ్మ్. వరల్డ్‌లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అట్లా ఒక బిజినెస్ గోల్ పెట్టుకున్నా సరే చాలా కష్టపడతారండి. అంటే హ్మ్. వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఇదొస్తుందనమాట. సో, చాలామంది జాబ్ లేదు అంటే మీనింగ్ ఏంటండి? వాడు బిజినెస్ చేసుకోవచ్చు కదా! హ్మ్. అలా ఎందుకు ఆలోచించట్లేదు? దానికి డబ్బులు కావాలి, దానికి సపోర్ట్ కావాలి, భయము, సొసైటీ యాక్సెప్ట్ చేయదు. చాలా స్కీమ్స్ ఉన్నాయండి. అంటే అంత ఈజీ అని నేను చెప్పను గానీ, అంత కష్టం కూడా కాదు. హ్మ్. సో, లార్జ్ స్కేల్ బిజినెసే చేయాల్సిన అవసరం లేదు కదండీ. చాలా యెస్. స్మాల్ యెస్. స్కేల్ ఉంటాయి. సో, ఎస్పెషల్లీ నాకు రిలవెంట్ సబ్జెక్ట్ కాబట్టి మీరు అడిగిన క్వెషన్‌కి ఐటీ జాబ్ రాలేదు, లేకపోతే ఇంకో జాబ్ రాలేదు, బ్యాంక్ జాబ్ రాలేదు. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. అది ఏ జెండర్ అయినా సరే. నేను చెప్తుంది మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి. చిన్న స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో హ్మ్. ఇప్పుడు ఈ రీసెంట్‌గా వైరల్ అవుతున్న వీడియో చూడండి. నేను బిజినెస్‌లో సక్సెస్ అయ్యాను ఎవరో చెప్తే అంతా యూత్ అంతా చూస్తున్నారు వాటిని. మరి ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? చూసి, లైక్ సపోర్ట్ చేసి, మైండ్ ఫార్వర్డ్ సెట్స్. చేసి, యెస్. స్టేటస్ యెస్. పెట్టి వాట్సాప్‌లో అక్కడితో ఆగిపోకూడదు కదా! అంటే ఇంటర్‌లింక్ ఉంటాయి సార్. మనకి ఫ్యామిలీ సపోర్ట్ కానీ, మన ఫినాన్షియల్ స్టాండర్డ్స్ కానీ, ధైర్యం, బ్యాక్ ఎండ్ మనకి ఒకవేళ బిజినెస్ లాస్ అయినా మనం నిలబడగలమా? సో, ఈ సైకిల్ చైన్ ఏదైతే ఉందో బిజినెస్ అవన్నీ. రూ. 1,00,000 కూడా పెట్టొచ్చండి. ఓకే. 10,000 కూడా పెట్టొచ్చు. కానీ ఇవాళున్న ఎన్నాళ్ళు స్టాండర్డ్ టెక్నాలజీ, ఉంటది? ఇవాళున్న టూల్స్, ఎకోసిస్టమ్ ఆన్‌లైన్‌లో పెట్టొచ్చు. హ్మ్. దానికి అంత అవసరం లేదండి. మనీ అనేది ఒక లెవెల్ వరకే పాయింట్ అది. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా కలిపి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. రెండవది ఫ్యామిలీ సపోర్ట్ ఎవరికీ ఉండదండి. అచీవ్ చేసేంత వరకు ఎవరు నమ్మరు. హ్మ్. సో, నేను అనుకోవటం ఇది మన మైండ్ సెట్, మన సోషల్ బిల్డింగే ఎగ్జాక్ట్‌లీ. గాని, ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తక్కువ ఏజ్‌లో కంపెనీలు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. అవేమి రేర్ ఎగ్జాంపుల్స్ కాదు. బట్ హ్మ్. హ్మ్. నేను చూసిన బిగ్ ఆపర్చునిటీ ఏఐ వచ్చిన తర్వాత ఎంప్లాయ్‌మెంట్ కంటే కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ పెరుగుతారు. ఓకే. అది ఏ ఫీల్డ్‌లో అయినా సరే. యెస్. అండ్ వన్ మోర్ క్వెషన్, అమీర్‌పేట్‌లో అన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నా కూడా మా ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ ఎందుకు క్వాలిటీ థాట్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? నేను చాలా జెన్యూన్ కెరీర్ గైడెన్స్ ఇస్తానండి. అంటే ఓకే. ఏ స్టూడెంట్ వచ్చినా సరే, ఆ కోర్స్ నా దగ్గర లేకపోతే పక్కన స్టూడెంట్ జాయిన్ అవ్వమని చెప్తాను. ఓకే. నేనెప్పుడూ కూడా ఈ 15 ఏళ్ల జర్నీలో గైడెన్స్ ఇవ్వటం అనేది నేను హ్మ్. చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యాను. నేను ఏ పని చేసినా సరే కెరీర్ గైడెన్స్ అనేది ఎందుకంటే కెరీర్ అనేది లైఫ్. హ్మ్. హ్మ్. వీడు కాదు ఇంకొకళ్ళు ఫీజు కడతారు మాకు. కెరీర్ అనేది లైఫ్. ఫస్ట్ థింగ్ అది. 2 ఎప్పుడు కొత్త మోడల్స్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ ఉంటాను నేను. హ్మ్. అంటే ఎప్పటికప్పుడు జనరేషన్ మారుతున్నప్పుడు జాబ్ ఎలా రావాలి? ఒకప్పుడు 1 ½ అవర్ ట్రైనింగ్ ఇస్తేనే వచ్చేది జాబ్. ఓకే. ఇప్పుడు మేము ఫుల్ డే ట్రైనింగ్ పెట్టాం. హ్మ్. హ్మ్. ఒకప్పుడు ఇంటర్న్‌షిప్ ఉండేది కాదు. ఇప్పుడు మేము 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేపిస్తాను వాళ్ళతో. హ్మ్. హ్మ్. అంటే నేనేం చేస్తూ ఉంటానంటే, ఏం చేస్తే జాబ్ వస్తుంది అనే ఎక్స్‌పెరిమెంట్ ఎప్పుడు చేస్తూ ఉంటాను నేను. ఆ ఎక్స్‌పెరిమెంట్ వలన ఒక 80-90% మిగతా చోట్ల కంటే కూడా కొంచెం ఎడ్జ్ ఉంటుందన్నమాట మా స్టూడెంట్స్‌కి. ఓకే. సూపర్. యెస్. సో, చూసారు కదండీ! మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. అండ్ మీరు కూడా క్వాలిటీ థాట్స్‌లో ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.